తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచింది. కేబినెట్ 12 మందితో ఏర్పడింది. 6 పోస్టులు ఇంకా ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వాటి భర్తీకి లైన్ క్లియర్ అయింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో కేబినెట్ బెర్తులు ఖాళీ భర్తీ చేసేందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కసరత్తు మొదలైంది. కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు రాష్ట్రంలో ఊపందుకున్నాయి. తాజాగా ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణ కోసం అనుమతి తీసుకున్నారు. 6 పేర్లు ఖరారు చేసుకుని వస్తారని తెలుస్తోంది. దీంతో ఆశావాహులు అలర్ట్ అయ్యారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి మల్లు బచ్చి విక్రమార్క కూడా మరో జాబితాతో ఢిల్లీ వెళ్లారు. ఆయన ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో పాటుగా మరికొంతమంది కోసం లాబింగ్ చేస్తున్నారు. మల్రెడ్డి రంగారెడ్డి కూడా బచ్చిని కలిశారు. తన పేరు సిఫారసు చేయాలని కోరారని సమాచారం. ఇదిలా ఉంటే మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఢిల్లీలో రచ్చ చేశారు. పార్టీలో పాతవారి కన్నా కొత్త వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస మున్షికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ను చంపేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు మంత్రి పదవి ఆశిస్తున్న పలువురు హస్తిన బాట పట్టారు. సామాజిక సమీకరణాలకు కేబినెట్ లో ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. కేబినెట్ బెర్తుల భర్తీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆమె కోసం కొందరు పేర్లు సిఫారసు చేశారని సమాచారం. సీనియర్లు, సీఎం, ఇన్ఛార్జ్ తమ పేర్లతో ఢిల్లీకి చేరుకున్నారు. ఇప్పుడు ఎవరి జాబితాకు హైకమాండ్ ఆమోదం తెలుపుతుంది అనే టెన్షన్ నెలకొనింది. మరోవైపు కేబినెట్ విస్తరణకు నల్గొండ నేతలు అడ్డుపడుతున్నట్లుగా తెలిసింది. నల్గొండ జిల్లా నుండి ప్రస్తుత కేబినెట్ లో ఒకే సామాజిక వర్గం నేతలు ఉన్నారు. కోమటిరెడ్డి, ఉత్తమ కుమార్ రెడ్డి మంత్రులుగా ఉన్నారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్ విస్తరణను ప్రభావితం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు కూడా కారణం. ఈ నేపథ్యంలో అధిష్టానం కూడా ఈ విషయంపై దృష్టి సారించింది. మరోవైపు తాజా విస్తరణలో హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.